హాయ్ నాన్న. అమ్మగా ఒక మాట. ఈ తప్పు మాత్రం జీవితంలో ఎప్పుడు చేయగాకండి. చేసే ఆలోచన కూడా మీ మైండ్లోకి రానియగాకండి. కొంతమంది మగోళ్ళు ఎన్నో రకాలుగా కష్టపడుతూనే ఉంటారు. అది చెయ్యి కష్టం కానీ, ఈ వ్యాపారాల ధరలో కానీ. వ్యాపారాలు కూడా ఎన్నో రకాలుగా వ్యాపారాలు ఉంటాయి. అవి కూడా ఎండ వాన అనకుండా తినకుండా తిరిగి కష్టపడితేనే ఆ కష్టానికి ఏదో ఒకరోజు ఫలితం వచ్చిన రోజు నీ చుట్టూ ఉన్న 10 మంది ఈరోజు ఇంత లాభం వచ్చిందిగా, మాకు డిన్నర్ లేదా అని మురిపిస్తూ ఉంటారు. నువ్వు పడిన కష్టాన్ని మర్చిపోయి 10 లక్షల లాభం వస్తే రూ. 1,00,000 10 సెకండ్లో లెక్క లేకుండా ఖర్చు పెట్టేస్తావు. కానీ అదే 10 మందిని నీకు రూ. 10 అవసరం వచ్చిన రోజు అడిగిన రోజు తెలుస్తుంది నువ్వు ఈరోజు ఖర్చు పెట్టిన రూ. 1,00,000 విలువేంటో. నువ్వు చేయాల్సింది నీ జీవితంలో అది కాదు. నీ జీవితంలో ఒక్క రూపాయి అయినా సక్సెస్ పొందిన రోజు, నీ జీవితంలోకి వచ్చిన రోజు, నీ తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకి మంచిగా ఒక జత గుడ్డలు కొనిపెట్టు. నీ అదృష్టం బాగలేకుండా వాళ్ళు లేకపోతే నీ భార్య ఉంటే రూ. 10 పూలు కొనిపెట్టి ఆ పూలతో సంతోషం పంచుకో. నేను ఇన్ని రోజులు పడిన కష్టానికి ఈరోజు ఫలితం పొందాను అని. పిల్లలుంటే 500 పెట్టి డ్రెస్సు కొని ఆ డ్రెస్సుతో సంతోషాన్ని పంచుకో. నానా, నేను ఇన్ని రోజులు పడిన కష్టానికి ఈరోజు ఫలితం పొందాను రా అని. నిన్ను చూసి నీ పిల్లలు ఏదైనా నేర్చుకునేది ఉంది అంటే అది ఇదే. ఇది వదిలేసి నువ్వు ఎన్నో రోజులు పడిన కష్టాన్ని మర్చిపోయి జీవితంలో సక్సెస్ అయిన రోజు ఆ సక్సెస్ని మొత్తాన్ని బయట వాళ్ళు ఫ్రెండ్షిప్లు పార్టీలను తగలబెట్టేస్తే ఇక నువ్వు బాగుపడేది ఎప్పుడు? నీ కుటుంబరాన్ని ఉద్ధరించేది ఎప్పుడు? నిన్ను చూసి నీ పిల్లలు ఏదైనా నేర్చుకోవాలంటే ఇంకేది నేర్చుకోవాలి? ఈరోజు నువ్వు చేసేదే రేపు నీ పిల్లలు నీకు చేస్తారు. ఈరోజు నువ్వు తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చిందే రేపు నీకు నీ పిల్లలు ఇస్తారు. నువ్వు ఆస్తులు అంతస్తులు సంపాదించకపోయినా పెట్టకపోయినా నీ పిల్లలకి వాళ్ళకి నువ్వు నేర్పించాల్సింది చూపించాల్సిన దారి ఇదే. జీవితంలో ₹1 సక్సెస్ పొందినా నాన్న, బయట ఎంజాయ్ వదిలేసి తల్లిదండ్రులు ఉంటే మంచిగా ఒక జత గుడ్డలు కొనిపెట్టు. నీ భార్య ఉంటే రూ. 10 పూలు కొనిపెట్టు. పిల్లలుంటే ఒక డ్రెస్సు కొనిపెట్టు. దాంతో సంతోషాన్ని పొందుకో. జీవితానికి ఎదగటానికి దారి ఉంటుంది. ఎదగటానికి ఆలోచన పుడుతుంది. అంతే తప్ప కష్టాన్ని మొత్తాన్ని కూడా బయట వాళ్ళకి పార్టీలు డిన్నర్లని తగలబెట్టేస్తే ఇక నువ్వు బాగుపడేది ఏముంది? ఇలాగే నువ్వు చేసిందే నీ కొడుకు చేసిందే వాని కొడుకు చేసిందే వాని కొడుకు. ఇక జీవితంలో పేదరికం లేకుండా